సినిమా పేరు మాత్రమే ఫెయిల్యూర్ బాయ్స్, సినిమా మాత్రం సూపర్ సక్సెస్. అమ్మాయిలు ఎప్పుడు పనికొచ్చేవాళ్ళని పైకొచ్చేవాళ్ళని నమ్ముతారు. ఇంకా నీకేమైనా ఆలోచన ఉంటే చివరిగా చూసేది మా చావే. ఒరే శివ, నీతో ఉండేవాళ్ళు ఎవరో, నీ మంచి కోరుకునే వాళ్ళు ఎవరో ఇప్పటికైనా తెలుసుకుని బాగుపడరా. ఒక మనిషి మారాడంటే అమ్మ కంట్లో కన్నీరు చూసి ఉండాలి, అమ్మాయి మిగిల్చిన కన్నీరు అనుభవించి ఉండాలరా. ఫ్రెష్ కానీ ఇది ఫ్రెష్ కాదు రోయ్. నేనేమో పక్కనే ఉందామనుకున్నాను, నువ్వేమో నా పక్కన ఉండాలనుకున్నా. డైరెక్షన్ ఎలా ఉంది? హీరో యాక్షన్ ఎలా ఉంది? మూవీ చాలా బాగుంది, చాలా బాగా తీశారు డైరెక్టర్ గారు. చాలా ఎక్సలెంట్ హీరో హీరోయిన్ కానీ. ఇదంతా కాదు నాన్న, జీవితం అంటే ఏంటో ఒక్క మాటలో చెప్పు. ఒక్క మాటలో జీవితం తెలిసే టైంకి జీవితమే ఉండదురా. ఫెయిల్యూర్ బాయ్స్ సినిమా సూపర్ హిట్ అయింది. సినిమాలోని కథ, కథనం, పాటలు అందశ్రీ రాసిన పాటలు చాలా బాగున్నాయని, సినిమా ఫోటోగ్రఫీ అద్భుతంగా ఉందని, సినిమాలో హీరో హీరోయిన్స్ చాలా బాగా నటించారని, సినిమాలో ప్రేమ జీవితం గురించి సందేశాత్మకమైన వివరణ ఉందని సినీ ప్రముఖులు, సినీ విమర్శకులు ఫెయిల్యూర్స్ బాయ్స్ సినిమాను ప్రశంసించారు. తెలుగు 2 రాష్ట్రాల్లో 74 సెంటర్స్ లో, తమిళనాడులో 2, బెంగళూరులో 4 సెంటర్స్, బళ్ళారిలో 2 సెంటర్స్ లో ప్రదర్శించబడుతుందని నిర్మాత విఎస్ఎస్ కుమార్ తెలిపారు. హీరో యాక్షన్ ఎలా ఉంది? కొత్తగా కుర్రోళ్ళు కొత్తగా చేశారు కదా, బాగుంది. కొత్తగా చేసినా కానీ కొంచెం ఎక్స్పీరియన్స్డ్గా ఆల్రెడీ చాలా సినిమాల్లో ఉన్న అనుభవంతో చేసిన దాంతో సినిమాలో ఫోటోగ్రఫీ హైలైట్ అంటున్నారు, అందరూ నిజం? అది 100% ఫోటోగ్రఫీ అయితే క్రెడిట్ ఇవ్వచ్చు. చాలా బాగుంది సినిమా కూడా, కొత్తదనంగా స్టోరీ ఇప్పుడున్న ట్రెండ్కి స్టోరీ బాగుంటుంది. మూవీ చాలా బాగుంది, చాలా బాగా తీశారు డైరెక్టర్ గారు. చాలా ఎక్సలెంట్ హీరో హీరోయిన్ కానీ చాలా బాగా యాక్ట్ చేశారు. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ సూపర్ అండి. ఫోటోగ్రఫీ డిజైన్ కానీ చాలా బాగుంది, ఎక్సలెంట్ గా చేశారు. సూపర్ గా మంచి సినిమాలు, ఇలాంటి మంచి కాన్సెప్ట్ మాత్రం చాలా బాగుంది. లవ్ సబ్జెక్ట్ మీద బాగా డైరెక్టర్ గారు మంచి ఒపీనియన్ గా తీశారు. సినిమా చాలా బాగా హిట్ అయింది. అంటే మూవీలో 3 పాత్రలు గురి బాగున్నాయండి, అంతా బాగా చేశారండి. అంటే ఫస్ట్ సినిమా ఇంట్రడక్షన్లో చేశారు కదా హీరో, మనోడు ఇంట్రడక్షన్ బాగుంది. అంటే లవ్ సబ్జెక్ట్ మీద ఎలా వెళ్ళాలి అనే ఒక సబ్జెక్ట్ దీన్ని తీసుకెళ్ళి చాలా బాగా చూపించారు. హీరోయిన్ యాక్షన్ ఎలా ఉందండి? హీరోయిన్ యాక్షన్ కూడా చాలా బాగుంది, హీరోయిన్ యాక్షన్ చాలా బాగుంది, చాలా బాగా చేశారు. సూపర్. ఇప్పుడు ఈ మూవీ చూడగలిగే ఫ్యామిలీ అందరూ ఎంటర్టైన్మెంట్ పిల్లలు వాళ్ళు చూడండి. యూత్ బాగా దూసుకెళ్ళిద్దని చెప్తున్నాను. యూత్లో బాగా మంచి హైప్ రావాలి, చాలా బాగా చేశారు. దాన్ని బాగా ముందుకు తీసుకెళ్ళారు నేను అనుకుంటున్నాను. ఈ ఆడియన్స్ సైడ్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది మూవీ. ఒక్కొక్క సీన్ దగ్గర నుంచి కానివ్వండి, ప్లాట్ మా డైరెక్టర్ తీసుకునే దగ్గర నుంచి కానివ్వండి, మెసేజ్ మంచి మెసేజ్ ఓరియంటెడ్గా మూవీ ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫ్రమ్ ద ఆడియన్స్ వాట్ వీ గోట్ ద అవుట్పుట్. అండ్ దెన్ I thank my director and my producer for giving me this opportunity. వాళ్ళతో నాకు ఈ సినిమాలో నటించే ఒక అవకాశం ఇచ్చినందుకు ఐ రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్. డెఫినెట్లీ మీరందరూ వచ్చి మూవీ వచ్చి చూడండి, మీరందరూ ఎంజాయ్ చేసే విధంగా వచ్చి మూవీ ఉంటుంది. నేను వచ్చి హామీ ఇస్తున్నాను. అది థ్యాంక్ యూ వెరీ మచ్. हम लोग हमारी फिल्म फेलियर बॉय आज रिलीज हुई है, which is in theatre. Please come and watch. And I would like to thank our producer VSS Kumar Garu. Really worked hard a lot. उनकी वजह से हमारी फिल्म यहाँ तक पहुँच पाई है. Please come and bless us. And also one very important thing.
we are remembering our friend Pradeep. He is no more with us. उन्होंने बहुत अच्छा काम किया, सबने अच्छा काम किया. It's very special that for us, our song is very special, and most important, it's a very sweet film. ఫెయిల్యూర్ బాయ్స్ శ్రీనివాస్ చామి అండ్ లక్ష్మి కలిసి నిర్మించిన ఈ సినిమా ఈరోజు రిలీజ్ అయింది. చాలా బాగుంది అని టాక్ అయితే వింటున్నాము. తర్వాత ఏదైనా కానీ ఈ మీడియా ఓలే లేపాలన్నా మమ్మల్ని పడేయాలన్నా కూడా మీడియా ఓలే ఏదైనా చేయగలరు. మమ్మల్ని మరి మీరు ఏది తీసుకెళ్తారంటే చూస్తాను. అంటే మీరు ఫెయిల్యూర్ బాయ్స్ అని పెట్టడానికి టైటిల్ కారణం యాక్చువల్గా మా డైరెక్టర్ వచ్చేసి నాకు సబ్జెక్ట్ చెప్పాడు. ఆయన కూడా వైజాగ్ నాగిరెడ్డి ఒకసారి ఎయిర్పోర్ట్లో మూవీస్ అని ఇంట్రెస్ట్ చేద్దామండి. సరే అని చెప్పి ఆయన సబ్జెక్ట్ చెప్పినప్పుడు అప్పుడు బడ్జెట్ అయిపోతుంది. బట్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేద్దామండి. గట్టిగా క్వాలిటీ ఎక్కడ తగ్గదు, ఎక్కడ దేనికి కాంప్రమైజ్ అవ్వలేకపోతే మేము బడ్జెట్ అలా ముందుకి తీసుకొని ఆ బడ్జెట్ చాలా ఎక్కువ అయినా కూడా మేము బాధపడలేదు. బట్ లాస్ట్ మంచి అవుట్పుట్ వచ్చింది. అదొకటి మేము చాలా హ్యాపీ. ఇప్పుడు మీరే చెప్పాలి ఆ అవుట్పుట్ అనేది ఎలా ఉన్నదన్నది పబ్లిక్. ఓకే, ఆ ఫెయిల్యూర్ బాయ్స్ అని పెట్టడానికి టైటిల్ అదే పెట్టాలి, కామెడీ పెట్టాలి. సబ్జెక్ట్ మొత్తం చూసా విన్నా, ఒకళ్ళు ఒక యాంగిల్లో ఫెయిల్ అవుతున్నారు, ఇంకొకరు ఇంకో యాంగిల్. టోటల్ 4 boys are failed. That is the reason we choose failure boys title. ప్రొడ్యూసర్గా ఇది మీ తొలి మూవీ? యా, ఇది శ్రీ గురుదక్షిణమూర్తి ఫిలిమ్స్ బ్యానర్పై ఇది నా ఫస్ట్ మూవీ. ఇండస్ట్రీలో కొత్తగా వచ్చాను. అందరూ ఆశీర్వదించి ఆదరిస్తారని చాలా ఆశ